అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఈరోజు సంకష్టి ఉదయాన్నే మంగళవారం చేసుకుంటానన్నా కదా. తెల్లవారుజామునే నిద్రలేసేసి నా దినచర్యలన్నీ పూర్తి చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా సంకష్టి చేసుకున్నాను. సంకష్టికి 3 జిల్లేడు ఆకులు పెట్టుకొని, వినాయకుడిని పెట్టుకొని, గరక పెట్టుకొని, నా దగ్గర ఉండే పుష్పాలు సమర్పించి నాకు జిల్లేడు పూలు దొరికినాయి. మరి వచ్చేసి గన్నేరు పూలు అంటారు కదా, అవి దొరికినాయి. స్వామికి పెట్టేసి, స్వామికి నైవేద్యం బెల్లం పెట్టేసి దీపారాధన చేసుకున్నాను. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఆ విధంగా చేసుకుంటాను. అష్టోత్తరాలు చదువుకుంటాను, పూజ చేసుకుంటాను. మన దగ్గర టెంకాయ లేదే, అవి లేవే, ఇవి లేదే అనుకోవద్దండి. మన దగ్గర ఉండే దాంట్లోనే పూజ చేసుకొని స్వామిని మనకు చేతనైనంత ఏమంటే మనం పూజ చేసినంతసేపు ఆయన నామం మరవకుండా బాగా వచ్చే వాళ్ళ అష్టోత్తరాలు చదువుకోవచ్చు, సహస్రనామాలు చదువుకోవచ్చు. ఇంకా రానోళ్ళు వచ్చి ఓం గణపతే నమః అని అనుకోవచ్చు, మంత్రం అనుకోవచ్చు. ఇంకా అట్లా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. ఒకరోజు నేను బాగా చూపిస్తానులేండి, ఒక సంకష్టికి నిదానంగా పూజ చేసి. ఇంక ఈరోజు మంగళవారము ఇంకో కాళ్ళకు పసుపు పట్టించుకున్నాను. పసుపు పట్టించుకొని నట్టింట్లో నడుస్తా అంటే మనకు శుభం జరుగుతుంది కదా, పెద్దలు చెప్తారు కదా. అంతా ఆ విధంగా పసుపు పట్టించుకొని మహాలక్ష్మిలాగా తిరుగుతుంటే, మనం అలంకరించుకొని భగవంతుని కాని చేసుకుంటే చాలా మంచి జరుగుతుందంట. అలా పసుపు పట్టుకొని పసుపు కాళ్ళకు రాసుకొని, ఇంకా పారాన్ని రాసుకుండే వాళ్ళు కానీ రాసుకోండి. ఎవరో ఏమో అనుకుంటారని అనుకోవద్దండి. మీరు పట్టించుకొని నట్టింట్లో నడుస్తా అంటే చాలా మంచిదంట. మరి ఏం చెప్తా, ఇంకా ఏం మాట్లాడుకున్నామంటే, మనం కొంచెం వచ్చేసి మనము ఇవన్నీ చేసుకుంటా అన్నాం కదా. నాకు అన్నీ ఇట్లా చేసుకునేటివన్నీ ఇష్టం. నాకు ఇలాంటివన్నీ నేను వచ్చి చిన్న బిజినెస్ చేద్దామా అని అనుకుంటున్నాను. ఏమన్నా మీ అందరికి కానీ ఏమన్నా అందరికీ ఉపయోగపడేటివి అన్నీ చేసి ఇప్పుడు డ్యూటీలు పోయేవాళ్ళు ఉంటారు, వేరే పనులు పోయేవాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది చేత చేసుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి రాని ఉంటాయి. అట్లా నాకు చేతనైంది స్వచ్ఛమైన కారము, ధనియాల పొడి, పసుపు పొడి, పసుపు కొమ్ములతో పొడి, ఇంకా వచ్చేసి శనక్కాయల పొడి, శనగిత్తనాల పొడి అంటారే, చిట్లం పొడి, కాకరకాయ పొడి, మునగాకు పొడి, మళ్ళీ కరేపాకు పొడి. ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా నాకు చేతనైతే మటుకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు వీలైతే ఏమన్నా మీకు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఏమన్నా మీకు కావాలంటే నేను చేసి మీరు మెసేజ్ చేస్తే నేను రేటు అన్నీ పెడతాను మీకు. ధర్మవరంలో ఉండే వాళ్ళకు డోర్ డెలివరీ ఇవ్వగలను. మరి వేరే ఊర్లో ఉండే వాళ్ళకు పార్సల్ సర్వీసు ఛార్జీ మీరే పెట్టుకోనవలను. స్వచ్ఛమైనవి మా ఇంట్లో మేము ఏం తింటామో నాకు అందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఇబ్బంది పడినా కదా, ఏదో నాకు చేతనైది కొంచెం చేద్దామని నేను అనుకుంటున్నాను. నేను ఏ పని చేసినా మంగళవారమే మొదలు పెడతాను. అందుకు మీకు కానీ ఈరోజు వీడియో ద్వారా చెప్దామనేసి ఈరోజు నైటే నేను మీకు వాయిస్ ఇచ్చుకున్నప్పుడే చెప్తాను. ఏమన్నా నాకు చేతనైనవి ఏం పొళ్ళు అయినా కానీ ఏమిటివన్నా కానీ మీరు మెసేజ్ చేయండి. నాకు చేతనైతేనా నేను చేసిస్తాను అని మీకు చేస్తాను. నాకు చేత కాకుంటే చేత కాదు అని చెప్తాను. చూద్దాము అందరము. మరి వచ్చేసి మనము కాలు పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు జిల్లేడాకులతో చేసుకునేది గృహ చికిత్స ఈరోజు మీకు చూపిస్తాను. ఇట్లాంటివన్నీ ఎన్నో ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఎన్నో చిన్న చిన్న పచ్చళ్ళు అంట, అట్లాంటివన్నీ మనం అన్నీ చూద్దాము. మీకేమన్నా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను చేయగలనని అనుకుంటే మటుకు మీకు తప్పకుండా చేస్తాను, నా వల్ల సహాయం అయితే. కానీ మనకన్నీ స్వచ్ఛమైనవి కదా, అక్కడ రేటు అది ఎట్లా ఉంటుందో నేను కానీ కొంచెం చూసుకొని మీకు చెప్తాను.
మరి ఇంకా మనం వీడియోలోకి వెళితేనా ఇంకా జిల్లేడు ఆకులు అవి 2 జిల్లేడు ఆకులు బాగా శుభ్రం చేసుకున్నాను. బాగా డ్రై క్లాత్కి తుడిచేసి అది వచ్చేసి నూగుల నూనె. నేను వచ్చేసి నూగులు ఆడిస్తారు చూడండి, అక్కడ తెచ్చుకుంటాను. బాగా స్వచ్ఛంగా ఉంటుంది, పెయిన్స్ కానీ బాగా తగ్గుతాయి. ఆ నూనెలో కర్పూరం వేసి కాంచుకునేది మీకు చూపిస్తాను మరొక వీడియోలో. ఆ విధంగా పెనుము తీసుకొని పెనుము పైన బాగా నూగుల నూనె పట్టించేసి, లేదనుకో ఆమ్దెం అంటారే అదైనా పట్టించవచ్చు. నేను నూగుల నూనె వాడతాను. దాన్ని వేడైపోయే లోపల ఇంకా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ నేను ఇది కానీ చేస్తాను. పసుపు కొమ్ము కదా, అది కొంచెం తీసుకొని నున్నగా పౌడర్ లాగా దంచల్లా. ఆ పౌడర్ లాగా దంచేసి మజ్జిగలో వేసుకొని తిరగొట్టుకొని బాగా తాగేది. ఇది మనం ఎక్కువ క్వాలిటీ అయినా పసుపు కొమ్ములు చేసి పెట్టుకొని పసుపులో మజ్జిగలో వేసుకొని డైలీ తాగుతా అంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది ఎముకల్లో, అది తగ్గుతుందంట. ఇది కొంచెమే కాబట్టి నేను చాలా చేసుకొని పెట్టుకున్నాను, మీకు చూపిద్దామనేసి నేను ఇలా చేస్తాను. అలా అది రాదు కదా, కొంచెమే క్వాలిటీ అనేసి ఇట్లా కొంచెం మజ్జిగ వేసేసి దాంట్లోకి అది వేస్తాను. ఇలా పచ్చి కొమ్ములు తెచ్చి నేను ఎండబెట్టేసి మీకు పౌడర్ ఆడిచ్చి డెలివరీ కానీ చేయగలను. మీరు చూడండి, నేను వాడేటివన్నీ మీకు కానీ తేవాలని నేను చెప్తాను. మీకు ఏమన్నా వీలైతే చూడండి. ఇంకా ఆ విధంగా బాగా 2 గ్లాసుల్లో వేసుకొని తిరగొట్టుకొని తాగేసేది. ఏమంటేనా ఈ పసుపు కొమ్ములు వేసుకొని మజ్జిగలో వేసుకుంటాను, వెంటనే తాగేస్తేనా మేలు. మనకు కడుపులో మంట ఉండదు. అట్లా నొప్పి ఉంది అని నేను ఇట్లాంటివన్నీ చేసుకుంటుంటాను. ఏమన్నా ఒక్కటే రోజే తగ్గదు. మీకు పడేది నాకు పడదు, నాకు పడేది మీకు పడదని చెప్పినా కదా. చూడండి, ఏమన్నా పడుతుంది అనుకుంటే ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, లేకుంటే డ్రాప్ అయిపోండి. ఏ ట్రీట్మెంట్ అయినా, నేను చెప్పేదైనా వేరే వాళ్ళు చెప్పేదైనా ఎవరు చెప్పినా కానీ అంతే. ఆ జిల్లడాకులంతా వేడైపోయింది. ఇప్పుడు నేను ఏ విధంగా నాకు కొంచెం మోకాలు నొస్తుందన్నా కదా, ఏ విధంగా కట్టుకుంటానో చూడండి. అలా కట్టుకోవడం వల్ల కానీ కొంచెం పెయిన్ తగ్గుతుంది. నేను ఏ విధంగా కట్టుకుంటానో మీకు చూపిద్దామనేసి నేను మోకాలకు కానీ పెయిన్ ఎక్కువ ఉంటేనే నడిచేటప్పుడు అది వేసుకుంటాను. ఇంకో ఆ విధంగా కొంచెం వేడి మన శరీరానికి ఎంత వేడి తగులుతుందో అంత వేడే తీసుకోవాలా. ఎక్కువ వేడి తీసుకుంటే చర్మము బొబ్బలు వచ్చేస్తుంది. ఆ విధంగా ఫస్ట్ కాపుకొని ఇంక ఇప్పుడు శరీరానికి ఎంత వేడి సరిపోతుంది అనుకుంటే ఇంకో చూడండి, ఆ విధంగా దానికి ఆయిల్ అంతా ఉంటుంది కదా, అట్లా ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ, నాకు ఒంట్లో ఎక్కడ పెయిన్ లేదు. ఆ పెయిన్ కానీ ఎందుకు వచ్చిందంటేనా ఒక డాక్టర్ చేయడం తప్పు వల్ల నాకు అది వచ్చింది. అది మీకు ఒక వీడియోలో చెప్తాలేండి దాని గురించి, ఎప్పుడో ఒకసారి మనం మాట్లాడుకున్నాము. ఆ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని, మనకు కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, ఏదో ఒకటి క్లాత్ తీసుకొని బాగా అట్లా చుట్టేసుకొని, మా వారే కడతా అంటే మా వారు వీడియో తీస్తా అన్నాడు. అందుకు నేను లూజ్గా, నాకు అంత టైట్ కట్టేది రాదు. మళ్ళీ వీడియో అయిపోతానే మా వారు నాకు టైట్ కట్టినాడు. అట్లా ఒకరి సహాయం లేకుండా అయినా చిన్న కట్టుకోవచ్చు. మనం కొంచెం టైట్గా లాగి కట్టుకుంటే బాగా, మార్నింగ్ కట్టినామనుకో ఈవినింగ్ తీసేసేది, నైట్ కట్టినామనుకో మార్నింగ్ తీసేసేది. నేను ఇది మార్నింగ్ కట్టినాను, ఈవినింగ్ అంతా తీసేసి మళ్ళీ ఆయిల్ కొంచెం రాసుకొని పనుకున్నాను. ట్యాబ్లెట్ లేకుండా ఇట్లా ఆయిల్ ఇట్లాంటివి. అప్పుడైతేనే రోజుకు 20 ట్యాబ్లెట్లు మింగుతా అంటే నేను 20 నుంచి ఒక 20 తర్వాత 15కి వచ్చా, 15 నుంచి 5, 6 వచ్చా, 6, 7 వచ్చినాక 3 వచ్చా, 3 నుంచి 2, 1 వచ్చింది, ఇప్పుడు 1 వచ్చింది. కానీ ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాను. ఈ విధంగా చేసుకోండి. మనం మరొక వీడియోలో కలుద్దాం.